నమస్తే, నేను మీ లాస్య. సివిల్ స్క్రిప్ట్ ప్రిపేర్ అవుతున్న ఐఏఎస్, ఐపీఎస్ కావాలని కలలు కంటున్న విద్యార్థులు అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ప్రిలిమ్స్, మెయిన్స్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూని ఎలా ఛాలెంజింగ్‌గా ఫేస్ చేయాలి? అన్నీ అయిన తర్వాత ఐఏఎస్‌లో, ఐపీఎస్‌లో అయిన తరువాత ఎటువంటి ఛాలెంజెస్ వస్తాయి? ఎటువంటి డిఫికల్ట్ టాస్క్స్ వస్తే ఛాలెంజింగ్‌గా ఫేస్ చేయాలి అనే ముఖ్య అంశాల మీద చర్చించడమే ఈ విజన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో, ఐఏఎస్ ఆస్పైరింగ్ స్టూడెంట్స్‌తో పాటు ఇన్స్పైరింగ్ గెస్ట్లు ఉన్నారు. ఐఏఎస్ ట్రైనర్, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, ఆథర్, రైటర్, మోటివేషనల్ స్పీకర్ ఆకెల్ల రాఘవేంద్ర గారు ఉన్నారు. అలాగే లైఫ్లో ఎన్నో ఇటువంటి ఛాలెంజెస్ని ఐఏఎస్గా ఫేస్ చేసి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి ముచ్చటిద్దాం. నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్గా అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా చాలామంది ప్రిలిమ్స్, మెయిన్స్ ఇవన్నీ క్లియర్ చేస్తారు. మెయిన్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐఏఎస్ అవ్వడానికి అంటే ఇంటర్వ్యూ ఫేస్ చేయడమే. సో ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళ మైండ్ స్టేటస్ అనేది ఎలా ఉంటుంది స్టూడెంట్స్ది? ఎలా ప్రిపేర్ చేసుకొని వాళ్ళ డోర్లోకి వెళ్ళాలి, ఇంటర్వ్యూ డోర్లో? అంటే బేసికల్గా ఐఏఎస్ ఇంటర్వ్యూ అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత, అంటే కొంచెం టైం ఫ్రేమ్లో చెప్పాలి అంటే ప్రతి ఏడాది జనవరి తర్వాత నుంచి ఎనీ టైం ఇంటర్వ్యూకి వెళ్ళడానికి రిజల్ట్స్ వస్తాయి. హార్డ్లీ ఒక 2-3 మంత్స్ టైం ఉంటుంది అనుకుంటే అప్పుడు మాత్రమే కళ్ళు తెరుస్తారు. కానీ ఐఏఎస్ ఇంటర్వ్యూ అన్నప్పుడు రాత్రికి రాత్రి మనలో మార్పులు వచ్చేది కాదు. మనం కావాలంటే ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని వెళ్ళొచ్చు, పౌడర్ రాసుకుని వెళ్ళొచ్చు, కావాలంటే బెస్ట్ మేకప్ మ్యాన్ పెట్టుకుని వెళ్ళొచ్చేమో తప్ప నీ పర్సనాలిటీని, నీ క్యారెక్టర్ని, నీ నేచర్ని, నీ యాటిట్యూడ్ని రాత్రికి రాత్రి బిల్డ్ చేసుకోలేవు. అందులో డే 1 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో ఎలా ఉండాలి, ఎలా కూర్చోవాలి ఇలాంటి. కాకపోతే మీరు అడిగిన ప్రశ్నకి బీ స్పెసిఫిక్ చెప్పాలంటే కనుక 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఒకటి లాంగ్వేజ్, దాన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం. 2 బాడీ లాంగ్వేజ్, అంటే మనం ఎలా కూర్చున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, లోపలికి ఎలా వెళ్ళాము, ఎంతటి స్మైలింగ్ ఫేస్ పెట్టాము, ఎలాంటి డ్రెస్ వేసుకున్నాము, ఎట్లా అడ్రస్సింగ్ చేస్తున్నాము, ఇవన్నీ. 3వది కంటెంట్. మామూలుగా కంటెంట్ ఉన్నవాడికి కటౌట్తో పని లేదు, కాబట్టి వీళ్ళు కంటెంట్తో కానీ లోపలికి వెళ్తే రేపొద్దున కటౌట్ గ్యారంటీ ఉంటుంది. సో ఈ 3 ఉన్నవాళ్ళు అంటే బేసిక్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి, బాడీ లాంగ్వేజ్ని ఎలా పెట్టుకోవాలి, అదేవిధంగా కంటెంట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ 3 తెలిసి కనుక లోపలికి వెళితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గానే బయటికి రావచ్చు. సో ప్రభాకర్ గారు ఎన్నో ఛాలెంజెస్ని ఫేస్ చేసి ఉంటారు. అండ్ వన్స్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చే డిఫికల్ట్ టాస్క్స్ని ఎటువంటి యాటిట్యూడ్తో ఫేస్ చేయాలి? There is nothing like attitude. Once you got into the job, you should have a positive mind. You are the last person to decide. You don't look for any other persons to guide you. For example, when you are collector of a district, you are ultimate. So your decisions make all the difference, and you have to analyze the situation, and basing on this on the spot, you have to take a decision. Not a decision, any decisions, more than one if necessary. Your target is you are responsible for the whatever you do, and you decide what is the best for the people, what is the best for the situation, and go ahead with that. And ultimately, you leave the results. You don't bother about it, but you analyze the situation. What is the crisis? What is the problem? What is happening there? Basing on that, you decide. Your background, that is, already you are trained for crisis management, you are trained for various decision makings. So all those things come into play when you are taking a decision for a crisis management. All time, ప్రతిదీ crisis కాక్కర్లేదు. Any decision you take in the district, that is basing on your background. Your mind will work with all the details, what happened elsewhere, somebody else, what type of decision they would have taken. So all these things, they will be there. They give you the guidance to decide what to do. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్. సో వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి అబౌట్ ఐఏఎస్ ప్రిపరేషన్ కావచ్చు, తర్వాత వచ్చే టాస్క్స్ కావచ్చు, వారిని అడిగి తెలుసుకుందాం. సో స్టూడెంట్స్, హలో, హాయ్. సో ఇంకా క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తారా? మీకున్న డౌట్స్ అన్నీ. సో ఐఏఎస్ ట్రైనర్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ టు గెస్. Before you ask a question, I will ask a question so that you will be comfortable. What is today's date? 21st. What is its significance? None of you? There is nothing wrong. I will tell you why. You should, as an IAS or a civil service aspirant, should always try to learn. Your mind is learning from everything and everywhere. So learning is very important.
నేర్చుకోవాలి ప్రతి దాంట్లో. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, బోకి ఎలా ఉంది, ఆయన ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను, కెమెరా ఎలా ఉంది, వీళ్ళు ఏం చేస్తున్నారు. ట్రై టు లెర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. 21st September, 21st March ఆర్ ఈక్వినాక్సెస్. ఐ రైట్? అది తెలుసు కదా. జాగ్రఫీలో మీరు చదివి ఉంటారు కదా. No, it is not geography, it is not nothing to do with anything. Just it is a part of our life. 21st September, it is winter equinox, and at 21st March, summer. Our equinox means on that day, both the day and night are same. Okay? So this is nothing big deal. Should I get a question on that or not అనేది కాదు. You must be inquisitive. So our inquisitive nature will take you to IAS, take you to civil services. So always try to learn from everything. చిన్న పాయింట్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. మీకు బేసిక్ నాలెడ్జ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కోసం వచ్చేది బేసిక్ బుక్స్ నుంచి. అది మీరు ఎకనామిక్స్ అయినా, జాగ్రఫీ అయినా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయినా, ఇంకొకటైనా, కేవలం పుస్తకాలు మాత్రమే చదివి, మార్కుల కోసం మాత్రమే చదివి, రూమ్లో కూర్చున్న మీరు అంతవరకు మాత్రమే పరిమితం అయిపోతే ఇంక ఏ ఎగ్జామినేషన్లో అయినా పాస్ అవ్వచ్చేమో తెలియదు, కానీ సివిల్ సర్వీసెస్లో మాత్రం అవరు. అందులో చదివిన దాన్ని లైఫ్కి అప్లై చేసి, ఈయన సార్ చెప్పినట్టుగా ఒళ్ళంతా కళ్ళు పెట్టుకుని ఎవ్రీ మినిట్ మన లెర్నింగ్ పొజిషన్లో కనుక ఉంటే, మీరు నిజంగా ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆ రోజు డేట్ని బట్టి ఇవాడేంటి సిగ్నిఫికెన్స్ అని అడిగినప్పుడు అప్పటికప్పుడు మీరు బెత్తరపోయి తత్తరపాటు పడాల్సిన అవసరం ఉండదు. దిస్ ఇస్ సింపుల్ ఈక్వేషన్. ఇప్పుడు క్వశ్చన్స్ అడగండి. నేను బిఫోర్ దట్ అనదర్ క్వశ్చన్. ఇప్పుడు ఐఎమ్ నాట్, మా క్వశ్చన్స్ కాదు. ఇప్పుడు సార్ వాళ్ళు లాస్ట్ ఇయర్ మాట్లాడుతూ ఇంటర్వ్యూ అన్నారు కదా. ఇట్ ఈస్ నాట్ ఇంటర్వ్యూ, ఇట్ ఈస్ పర్సనాలిటీ టెస్ట్. సో దే ఆర్ గోయింగ్ టు టెస్ట్ యువర్ పర్సనాలిటీ, దే ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ యువర్ ఇంటర్వ్యూ. కాన్సెప్ట్ ఏంటంటే, యూ హ్యావ్ ఆల్రెడీ పాస్ త్రూ ప్రిలిమినరీస్, యూ హ్యావ్ ఆల్రెడీ పాస్ త్రూ మెయిన్స్, అండ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు టెస్ట్ యూ ఎనీథింగ్ మోర్. దే విల్ వాంట్ టు టెస్ట్ యూ వెదర్ యూ ఆర్ ఫిట్ టు బీ ఏ సివిల్ సర్వెంట్ ఆర్ నాట్. ఇంతవరకు నీ బ్యాక్గ్రౌండ్, అకాడమిక్ ఎక్సలెన్స్, అకాడమిక్ అవుట్ స్టాండింగ్ బ్రిలియన్స్ అవన్నీ టెస్ట్లు అయిపోయినాయి. కాబట్టి ఇంటర్వ్యూలో వాళ్ళు ఏమీ టెస్ట్లు చేసేది ఉండదు అక్కడ. దే జస్ట్ వాచ్ యూ. దట్ ఈస్ ఎ పర్సనాలిటీ టెస్ట్. డోంట్ థింక్ దట్ ఇట్ ఇంటర్వ్యూ. కీప్ ఆన్ థింకింగ్ దట్ ఇట్ ఇస్ ఎ పర్సనాలిటీ టెస్ట్. దెన్ యూ మౌల్డ్ యువర్ సెల్ఫ్ టు బికమ్ ఏ సివిల్ సర్వెంట్. ఆ పర్సనాలిటీ మీరు డెవలప్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్. Hello sir, myself Saubhagya. So my question is that after coming to the service, some or other way we need to face the pressure from the political leaders. So how to handle that situation? And from entire your service, how did you handle that situation? Basic thing, and you must always keep in mind that we are in a democracy. We are in a democracy means we have to, our bosses are political leaders. Political leaders, they are top people, then you come. You are not top, you are secondary. Okay, in hierarchy. I don't say it's hierarchy, but you always look to the political boss to tell you what to do, what not to do. And the pressures, how to handle the political pressure. Political pressures అనేటివి అవి సాధారణంగా మనకు రావు అంటే ఎందుకంటే అలాంటిది ఏది డిఫైన్ చేయలేము, ఏది పొలిటికల్ ప్రెషర్ ఏది కాదు అని చెప్పి. మనం జిల్లాలో పనిచేసేటప్పుడు, డివిజన్లో పనిచేసేటప్పుడు మనం ఒకటి డిసైడ్ చేస్తే మన లోకల్ ఉండే మినిస్టర్ గారో లేకపోతే ఎమ్మెల్యే గారోకో నచ్చదనుకోండి. సో వాట్ యు మస్ట్ ట్రై టు డూ ఈజ్ అతనితో డిస్కస్ చేయాలి. నేను ఆఫీసర్ కాబట్టి నేను చెప్పిందే జరగాలి అనేది గీత గీసుకోకుండా యూ మస్ట్ ట్రై టు కన్విన్స్ హిమ్ అండ్ ఆల్సో గివ్ అప్రోప్రియేట్ ఇంపార్టెన్స్ టు హిస్ ఒపీనియన్. ఆయన చెప్పింది, ఆయన పొలిటికల్ లీడరు, ఆయన నా మీద ప్రెజర్ పెడుతున్నాడు, నేను ఎందుకు వినాలి, నేను కదా ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్నో, నేను కదా కలెక్టర్నో అనుకోవడం కాదు, రైట్ కాదనమాట. యూ షుడ్ ఆల్వేస్ గివ్ రూమ్ ఫర్ హీస్ ఒపీనియన్ ఆల్సో. ఇఫ్ ఈజ్ అవుట్ అండ్ అవుట్ వర్కౌట్ కాని రకంగా మాట్లాడుతున్నాడు అనుకోండి, దెన్ యూ కెన్ కన్వీనియంట్లీ సే సారీ సార్, ఐ విల్ డూ దిస్ వే, లెట్ us see what will be there. ఇంకా ప్రెజర్ వస్తుంది అనుకోండి, then you try to communicate to the chief minister office or concerned ministers. అప్పటికి ప్రెజర్ వచ్చింది అనుకోండి, you go ahead with your decision provided you are totally convinced that what you are doing is right, without prejudice, without any other priorities. Then you can get away with the problem. సో ఒకవేళ అటువంటి సిచ్యువేషన్లో తర్వాత ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తే ఏమవుతుంది సార్? ఏమి కాన్సిక్వెన్సెస్ ఉండవు. My own experiences, when I was collector Warangal, there was a bridge to be constructed. Bridge need to be constructed very quickly. Normally in government, the bridges or culverts or anything will be built
over a period of time, something like 6 months, 1 year, 2 years, like that, depending upon the size, depending upon the estimate and cost. So here a bridge has to be constructed within 6 months. So I asked the minister concerned to permit me to go ahead and build it. Minister said you cannot do that in 6 months, forget about it. But it is required there. So what I did, I pursued it. Then let us say the bridge is to be required by February. I was requesting my minister in August. That is 6 months before the my requirement. But the minister said 6 months is not sufficient. Minimum 1 or 2 years it takes, so forget about it. Then September, nothing happened. October, I managed to convince the chief minister, I want to do this. Luckily, he agreed, go ahead, and he said, go ahead. I said, I cannot do now. I need cabinet permission because I had to violate all the established norms that are required to be considered before executing any work in the government. It is not my personal work. It is government work and government money is involved. It is subject for audit by Controller and Auditor General. So all these things are there. So they need then tendering, lowest tenderer, then agreement, then starting of work. All these things are involved. And I am bypassing all of them. None of them can work because tendering will take 3 months. All those. So, but I convinced the CM that I can go ahead without bothering about all the procedures. I cut short all the procedures. He agreed. This in September. October, nothing happened. November, CM himself asked the local people what happened to the bridge. They just don't know what happened between me and my chief minister. So December, only 2 months are left, and I am determined to go ahead with the construction. And the entire political leadership in Warangal district, local minister, local MP, local MLA, everybody is against, and including my own bosses and the administration, IAS officer. They said, why are you embarking on this type of stupid thing? You lose your job. If it works, okay. If it doesn't work, this fellow has ulterior motive. You should not have attempted it. How can you build a bridge in 2 months? This was an entire thing. Political leaders were against, administrators were against, government secretariat was against. But believe me, I went ahead and completed in 37 days. So what I am saying is, here I withstood all the pressures. Nothing wrong in that, because I am convinced that this is required. And I made thorough inquiries, thorough preparations, everything. When you want to go against the establishment, against political leaders, still you can do it. There is nothing wrong, provided you are totally convinced that, yes, I am doing. Yes, this is required. Yes, I can face the consequences. So that type of commitment you should have. Then nothing wrong. Then nobody can stop you. No political leader or no boss, nothing will matter. But at the end of the day, the success of the pudding is in eating. You should be able to complete the job you have undertaken, provided all the rest of all the people should think, okay, this fellow is right and we are wrong. If they are right and you are wrong, be prepared to lose your job. Okay. Next question. As we know, in recent years, UPSC has been changing the pattern of questioning. In the recent years, it has been focusing more on comprehensive ability and comprehensive personality of the aspirants. So this might be a burden for the student, for the aspirant, for interlinking the subjects and all. So how to handle this, and what is your take on this? అంటే బర్డెన్ గురించా మీరు అడుగుతున్నది, కాంప్రహెన్షన్ గురించా? యాక్చువల్గా ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒకటి ఏంటంటే కొంచెం బర్డెన్ తీసుకోగలిగి దాన్ని పాజిటివ్గా తీసుకుని ఛాలెంజ్గా తీసుకుని పోని వెళ్ళగలిగిన వాళ్ళు. ఇంకో కేటగిరీ ఏంటంటే ఎక్కడో నా వల్ల కాదు ఇది అని గివప్ ఇచ్చేవాళ్ళు. ఇంకా మూడో కేటగిరీ ఏంటంటే దాన్ని ప్రెషర్గా తీసుకునేవాళ్ళు. ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే, సివిల్ సర్వీసెస్ అనేది చాలా ఎస్టీమ్డ్ పొజిషన్లోకి వెళ్తున్నాం కాబట్టి, ఎస్టీమ్డ్ అంటే మాట్లాడుతుంది స్టేటస్ పరంగా కాదు, సర్వీస్ పరంగా, సమాజానికి ఉపయోగపడే, దేశానికి ఉపయోగపడే పరంగా వెళ్తున్నారు కాబట్టి, కాంప్రహెన్సివ్గా ఇంటర్లింకింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ తోటి, కామన్ సెన్స్ తోటి, కొంచెం ఎబిలిటీస్ తోటి చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరైతే వ్యక్తిగతంగా నాకు ఇంట్రెస్ట్ లేదు, ప్రిపరేషను మా అమ్మ చెప్పారని, మా నాన్న చెప్పారని, తప్పదు కాబట్టి అని ఇందులోకి వెళ్ళారో వాళ్ళకి బర్డెనో ప్రెషరో అవుతుంది. అట్లా కాకుండా మీరు కనుక దీన్ని ఇష్టపడడం మొదలు పెడితే,
ప్రేమించడం మొదలు పెడితే, అంటే ఇంకొంచెం మీకు అర్థం చెప్పాలంటే, ఒక సినిమా చూస్తున్నప్పుడు యూఆర్ ఎంజాయింగ్, ఒక క్రికెట్ ఏదో చూస్తున్నప్పుడు చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఫ్రెండ్ తోటి చాటింగ్ చేస్తున్నప్పుడు మీకు ఎనలేని ఆనందము ఉంటుంది. సో ఇవన్నీ ఆనందాలు ఇస్తున్నప్పుడు చాలా సింపుల్గా చెప్పాలి అంటే, ఇవాళ మన ఈ డిస్కషన్ స్టార్ట్ చేసినట్టుగా ఈక్వినాక్స్ లేకపోతే ఇంకొకటి మీరు తెలుసుకునే కొద్దీ ఆనందాన్ని, ఎంజాయ్మెంట్ని, లెర్నింగ్ని ఒక జాయ్ఫుల్ ఆర్ట్గా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే బర్డెన్ ఉండదు. అందులో నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పేది ఏంటంటే, యూ లవ్, మీరు ఏదైతే చదువుతున్నారో దాన్ని ప్రేమించండి. తరువాత కొంచెం ఆర్గనైజ్డ్గా ప్రిపేర్ అవ్వండి. టైం టేబుల్ అనొచ్చు, ఇప్పుడు నేను చెప్పడానికి టైం ఉండకపోవచ్చు కానీ టైం టేబుల్ అనొచ్చు, షెడ్యూలింగ్ అనొచ్చు, ఏం చదవాలో ఏం చదవకూడదో తెలుసుకోవడం అనొచ్చు, ఇట్లాంటివన్నీ. ఇవి కాకుండా వాకింగ్ కానీ, మెడిటేషన్ కానీ, చిన్నవి ఏవైతే ఉంటాయో మనం ఎనర్జీని తెచ్చుకొని ఇంకొంచెం ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే ఫిజికల్ ఎనర్జీ కూడా, జంక్ ఫుడ్లు ఎక్కువ తింటూ ఎనర్జీని వేస్ట్ చేసుకుని అలా కాకుండా, సో అటు తిరిగి యు ఆర్ అంటే నీ లైఫ్కి నువ్వే హీరో, నువ్వే హీరోయిన్, నువ్వే విలన్ కూడా. సో అందుకని యు మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్. ఇక్కడ సబ్జెక్ట్ని ప్రేమించగలిగి, స్టడీస్ని ప్రేమించగలిగి, మీ ప్రిపరేషన్లో సైంటిఫిక్ టెంపర్మెంట్లోకి వెళ్ళగలిగి, కొంచెం పర్సనల్ డిసిప్లైన్, సెల్ఫ్ డిసిప్లైన్ లాంటివి ఉండగలిగితే బర్డెన్ అనేది ఉండే అవకాశం లేదు. ప్రెషర్ ఎప్పుడు అవ్వదు, ప్లెజర్ అవుతుంది తప్ప. అది మీ చేతిలోనే ఉందని మాత్రమే కొంచెం, అఫ్కోర్స్ దట్ డజంట్ మీన్ మీరు అందరనే కాదు, మాలాంటి మెంటర్ అంటారా, లేకపోతే పెద్దవాళ్ళ సూచనలు అంటారా, లేదా కాలేజ్ నుంచి లెక్చరర్స్ నుంచి తీసుకునే ఇన్పుట్స్ అంటారా, అవన్నీ ఎక్స్టర్నల్గా ఎన్ని ఉన్నా అల్టిమేట్గా నీ యొక్క ఇదే. ఇప్పుడు ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కన్క్లూడ్ చేస్తాను. మీరు ఎల్లుండి సినిమాకి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, ఏదో మంచి సినిమా హీరో ఏదో రిలీజ్ అవుతుంది వెళ్ళాలనుకున్నారు అనుకోండి, మీరు ఖచ్చితంగా ముందే ప్లాన్ చేసుకుంటారు, టికెట్ బుక్ చేసుకుంటారు, అబ్బో చాలా చేస్తారు యాక్చువల్గా. ఆఫ్టర్ ఆల్ ఒక 2.5 గంటల సినిమాకే మీరు ఎంత ప్లానెడ్గా ఉంటే ఎంటైర్ మీ లైఫ్ యొక్క కెరీర్కి ఎంత ప్లానెడ్గా ఉండాలి, ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి. సింపుల్ లాజిక్. 3 కేటగిరీస్ చెప్పారు కదా, మీరు ఏ కేటగిరీ మరి? పేరెంట్స్ కోసం చదువుతున్నారా, మీరు అవ్వాలని చదువుతున్నారు? సూపర్, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. See Sai Kalyani from D2. Sir, during the interview, if any question poses from the panel, what if I know only little information about that? Should I respond to that or should I remain silent? There is absolutely no problem. You can express in your answer that, sir, I am sorry, I don't know. That is most welcome. It is accepted. Nobody says you are not the God to know everything. Keep it in mind that నేను ఆన్సర్ చేయకపోతే ఏమైపోతుందో, అది ఇంటర్వ్యూ పోతుందేమో. దే ఎక్స్పెక్ట్ యూ టు బి బోల్డ్ ఎనఫ్ టు యాక్సెప్ట్ దట్ యూ డోంట్ నో ది ఆన్సర్. దానికోసం రౌండ్ బీట్ తప్పు చెప్పేసి, మా ఆన్సర్ తప్పు చెప్పి, వాళ్ళు మనకన్నా చాలా తెలిసిన వాళ్ళు కదా, వాళ్ళందరికీ నాలెడ్జ్ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళని మనం హుడ్వింగ్ చేయలేం. కాబట్టి యాక్సెప్ట్ దట్, సార్ ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో. Then they will go to the next question. If you try to show that you know it, they will catch you very easily. They are all experts. They are knowledgeable people. So they will catch you, and once they catch you, you are at loss. So don't go to that level. Nothing wrong. Remember that everybody need not know everything. సో కొంత లిటిల్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఆ క్వశ్చన్ కి సంబంధించి ఆ లిటిల్ As ఇన్ఫర్మేషన్ far as this much I know, sir, and beyond that I don't know. ఓకే. ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడైతే తెలియని దాన్ని తెలియదని ఒప్పుకోకుండా మనం ఇంకోటి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తే అది పర్సనాలిటీ ఫ్లాగానే చూస్తాం. మామూలు మన నిత్య జీవితంలో కూడా అంతే, తెలిస్తే తెలిసింది చెప్పాలి, అది లేదు. 2, తెలియంది నువ్వు ఎంత బ్రేవ్గా, ఎంత స్మైలింగ్ ఫేస్తో, ఎంత ఇంటిగ్రిటీతో, హానెస్టీతోటి నువ్వు నిలబడ్డావు అన్నది అసలైన కీలకం. కాబట్టి తెలియని క్వశ్చన్స్ రావడం నిజానికి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అంతే బూర్ల బొట్లో పడ్డట్టుగా. అన్నీ తెలిస్తే ప్రమాదం యాక్చువల్గా. 1-2 తెలియకపోతే తెలియందా నువ్వు ఎంత స్మైలింగ్ తోటి ఫేస్ చేస్తున్నావు అన్నది కూడా నీ యొక్క పర్సనాలిటీ బయటపడుతుంది. మనం అనుకున్నాం కదా, ఇట్ ఇస్ నాట్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో మీరు ఆన్సర్లు చెప్పాలి, మేము క్వశ్చన్ ఇస్తామని కాదు. హౌ యూ రియాక్ట్, హౌ యూ ఆన్సర్, హౌ యూ కండక్ట్ అని చెప్పారు కదా, అట్లా అనమాట. అది చూస్తారు కానీ మీ ఆన్సర్లు కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్. Hello sir, myself Varun.
సార్ కొంతమంది స్టూడెంట్స్ ఫస్ట్లో యూపీఎస్సీ ప్రిపరేషన్ జోష్గా స్టార్ట్ చేస్తారు, అంటే హైప్గా స్టార్ట్ చేస్తారు. పోతున్న టైంలో 1 year లోపల వాళ్ళు వ్యాస్ సిలబస్ చూసి జియోగ్రఫీ హిస్టరీ ఇట్లా కన్సిస్టెన్సీ పోతుంది సార్. ఆ కన్సిస్టెన్సీ కోసం ఏమైనా ట్రిక్స్ ఏమన్నా ఉంటే? దట్ క్వశ్చన్ ఇస్ ఫర్ యూ రాఘవేంద్ర గారు. యాక్చువల్గా అంటే వెరీ బేసిక్ పాయింట్ ఒకటి చెప్తాను. ఐఏఎస్ అయితే ఈ ప్రపంచంలో ఎవరికి లాభం? నువ్వు ఐఏఎస్ అయితే నీకే లాభం, అవ్వకపోతే ఎవరికి నష్టం? నీకే నష్టం. నీకు ఆ టెంపర్మెంట్ అను ఇంట్రెస్ట్ అను డౌన్ఫాల్ అయిన ప్రతిసారి నువ్వు అద్దంలో చూసుకుని ప్రశ్నించుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే, ఇది నీకోసం చేస్తున్నావు, ఇది నీకోసం మాత్రమే చేస్తున్నావు. అందుకని కన్సిస్టెంట్ ప్రిపరేషన్ లేదు అంటే అర్థం ఏంటంటే అది నీలో ఉన్న లోపం. కాకపోతే నువ్వు ఏదో టిప్సో ట్రిక్సో అడిగావు కాబట్టి నాకు తెలిసి ఒక 4 పనులు చేయండి లైఫ్లో. ఈ ఐఏఎస్కే కాదు, దేనికైనా ఉపయోగపడుతుంది. ఒకటి వెరీ సింపుల్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా కానీ నీ ఎనర్జీని డిసిపేషన్ అంటాం, అంటే నీ ఎనర్జీని తగ్గించడానికి, నీ ఎనర్జీని కోల్పోవడానికి ఏవైతే అడ్డం పడతాయో వాటిని దూరం పెట్టడమే. నువ్వు ఏదో పని చేయాలనుకుంటావు, పని చేసినప్పుడు నీ వల్ల కాదురా భయ్ అన్నవాళ్ళని దూరం పెట్టు. నువ్వు పని చేయాలనుకుంటావు, చదవాలనుకుంటావు, నీ వల్ల అయితే కాదురా భయ్ అన్నవాళ్ళని దూరం పెట్టు. ద వెరీ ఫస్ట్ బేసిక్ పాయింట్ అంటే నెగిటివ్ థాట్స్ నీలోకి రా, నీకు నెగిటివ్ థాట్స్ ఉన్నవాళ్ళని చుట్టూ లేకుండా చూసుకో. రెండవది, సాధారణంగా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఎవరో ఒక మెంటార్, అది మీ కాలేజీలో లెక్చరర్ కావచ్చు, ఇట్లాంటి రిటైర్డ్ ఆఫీసర్స్ కావచ్చు, మీ అన్నయ్య కావచ్చు, మీ అక్కయ్య కావచ్చు, ఎవరో ఒక మెంటార్ నిరంతరం మనకి ఎలాగైతే సెల్ ఫోన్కి ఛార్జ్ అయిపోతే ఆ కేబుల్ను సాకెట్ చెట్టు ఉండాలో అలా ఒకటి ఉండాలి. ఇక మూడవది, మీరు చదువుతున్న ప్రతిసారి కూడా వాటిని అర్థం చేసుకుంటూ చదివితేను, వాటిని ప్రేమిస్తూ చదివితేను, వాటిని ఆనందిస్తూ చదివితేనే ఇంకా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ఇంకా నాలుగవది, సింపుల్ హ్యాబిట్స్ కొన్ని. మామూలుగా ఇంగ్లీష్లో అయితే ద అటామిక్ హ్యాబిట్స్ అని ఇంగ్లీష్లో చిన్న పుస్తకం ఉంది. చిన్న చిన్న హ్యాబిట్సే. రాత్రి పడుకునే ముందు కాస్త డైరీ లాంటిది రాసుకొని ఉదయం నుంచి ఏం చదివావు అనేది రాసుకో. రాత్రి పడుకున్న తర్వాత దుప్పటి ముసుగేసిన తర్వాత మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి నిన్ను నువ్వు ఒకసారి ఉదయం నుంచి ఏం చదివాను, రేపు ఏం చదవాలి, నేనేంటి అని అనుకుంటూ ఉండు. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి వరకు నిన్ను ఎనర్జైజ్ చేసే హ్యాబిట్స్ని పెంపొందింప చేసుకునే ప్రయత్నం చేయి. ఇవన్నీ చేస్తే నాకు తెలిసి సివిల్ సర్వీస్ ప్రిపరేషనే కాదు, ఏ పని స్టార్ట్ చేసినా కూడా. నేనైతే ఇంకోటి ఏంటంటే, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు, అంటే కొంచెం మనకు అర్థం చెప్పాలంటే కొంచెం జీవితంలో ఎదగాలి అనే కోరిక ఉన్నవాళ్ళు ఇప్పుడు కూడా లెస్ ఎనర్జీతో ఉండరు. డల్ మూమెంటు, బాధపడుతూ మొత్తం ప్రపంచంలో అన్ని రోగాలు నా నెత్తి మీద ఉన్నాయన్నట్టుగానే ఉండరు. యాక్చువల్గా మీరు దేశాధినేతలను చూడండి, ప్రధానమంత్రిని కానీ మరొక వాళ్ళని చూడండి, వాళ్ళు నడిచేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, వెళ్ళేటప్పుడు కానీ ప్రతి చోట యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు పొద్దున్నే లేచి కాస్త లేవండి సరే వాళ్ళు మీరు పార్లమెంట్కి వెళ్ళాలని ఎవరు అనట్లేదు. సో అందుకని మీరు స్వామి వివేకానంద చెప్పినట్టుగా సమస్త బాధ్యతలని నీ భుజస్కంధాల మీద వేసుకో, నిన్ను మించిన హీరో లేడు అంటారు అనమాట. సో హ్యావ్ దట్. ఇప్పుడు మీరు అన్నట్టు సింగిల్ అటెంప్ట్లో క్లియర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు. ఒకవేళ చాలామంది అటెంప్ట్స్ ఇస్తూ ఉంటారు అండ్ మీ అకాడమీలో మీరు చూస్తూ ఉంటారు స్టూడెంట్స్ని. అటువంటి వాళ్ళు కన్సిస్టెంట్గా ఇంట్రెస్ట్ని ఎలాగా ఇన్హిబిట్ చేసుకోవాలి? ఇక్కడ ఏంటంటేనండి, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఒక 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 అటెంప్ట్లోనే అయిపోవాలి, సింగిల్ అటెంప్ట్లోనే అయిపోవాలి అనేది ఒక మిత్. అయితే ఓకే, అవ్వకపోతే నష్టం లేదు. ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నది, అట్లా ఎప్పటికైనా అవ్వచ్చు. రెండు, ప్రతి అటెంప్ట్లోనూ ఆ అటెంప్ట్ మిస్ అయ్యాము అంటే ఏవో కొన్ని పాజిటివ్స్, ఏవో కొన్ని నెగిటివ్స్ చేసామని అర్థం. చేసిన నెగిటివ్స్ని అర్థం చేసుకొని ఒక మెంటర్ని కలిసి ఎక్కడెక్కడ ఏం మిస్టేక్ చేశారని తెలుసుకొని మళ్ళీ రీఎనర్జైజ్ అవ్వడం. ఇంకొకటి ఏంటంటే, మీరు గతంలో ఒక 10 ఏళ్ళుగానో 15 ఏళ్ళుగానో చూస్తే ఒక అటెంప్ట్లో అయిన వాళ్ళు ఉన్నారు, 5-6 అటెంప్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, 3 సార్లు 4 సార్లు ప్రిలిమినరీ ఫెయిల్ అయిపోయి. ఇక్కడ పేరు చెప్తే బాగుంది కూడా చెప్పట్లేదు కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పనిచేస్తున్న త్రిపుర క్యాడర్ ఐపీఎస్ ఆఫీసరు, అతను మొదటి 3 అటెంప్ట్లు కూడా ప్రిలిమినరీ ఫెయిల్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత లాస్ట్ అటెంప్టే ఉంది, అప్పట్లో 4 అటెంప్ట్స్ ఉన్నాయి ఓసీకి. 4th అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళి, అంటే ప్రిలిమినరీ రాసి మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి వెళ్ళి 42nd ర్యాంక్ తెచ్చుకుని ఐపీఎస్ వచ్చాడు. సో మిరాకిల్ జరుగుతాయి, జరగాల్సిందే అన్నట్టుగా ఉండాలి. పట్టు పట్టరాదు, పట్టిన విడువరాదు,
పట్టిన పట్టు విడువట కన్నా అన్నట్టుగా వేమని చెప్తాడు. ఒకసారి అనుకుంటే నా మాట నేనే విన్నబ్బా అనుకోగలగాలి. సరే, ఈ మధ్యలో సెట్ బ్యాక్స్ ఉంటాయి, కింద పడుతూ ఉంటాం. అప్పుడే కదా ఇన్స్పిరేషను, మోటివేషను, ఏదో ఒకటి తెలుసుకోగలగడము. ఓ అరుణిమ సిన్హా గురించో మరో గురించో చదివితేనో, ఒక రాణి రుద్రమదేవో లేదా ఝాన్సీ లక్ష్మీబాయిని చదివితేనో, లేదా కొన్ని వందల సార్లు ఫెయిల్ అయ్యి తర్వాత సక్సెస్ అయిన ఐన్స్టీన్ లాంటి వాళ్ళని చదివితేనో మళ్ళీ అని అది చదువుతాం. సో అది అవ్వాల్సిందే కూడా. సో ఫస్ట్ అయితే మిరాకిల్స్ జరుగుతాయని నమ్మాలి. ఫస్ట్ టాస్క్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈస్ సాయి తేజ సార్. సో సార్ ఏం లేదు, ఆఫ్టర్ క్లియరింగ్ ద మెయిన్స్ అండ్ ఆస్పిరెంట్ హౌ హీ షుడ్ హ్యాండిల్ ద ప్రీ ఇంటర్వ్యూ ప్రెషర్, అంటే ఆ హాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రెషర్ తన పైన ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ముందుగా ఐ థింక్ మీరు విజువల్లీ ఛాలెంజ్డా అండి, అంటే పార్షియలా అలా కంప్లీట్? ఇక్కడ అవుట్ ఆఫ్ ద ఇదైనా కూడా చెప్తున్నానండి, మీరు ఉన్నారు కాబట్టి. సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ కానీ లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ కానీ ఐఏఎస్ ఎంటైర్ మెటీరియల్ని బ్రెయిలీలోకి తీసుకురావడం జరిగిందండి 2017లో. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారంటే మిగతా ఏదైతే ఉంటాయో వాళ్ళకైతే కనుక ఆడియో రూపంలోకి తీసుకురావడం జరిగింది. విజువల్లీ ఛాలెంజ్ వరకు అయితే కనుక బ్రెయిలీలోకి తీసుకురావడం జరిగింది. ద ఎంటైర్ ఇండియాలో అది చేసింది ఒకే వ్యక్తిని, చాలా వినమ్రంగా చెప్తున్నాను, నేనే, ద ఓన్లీ వన్ పర్సన్. అది యూ కెన్ బ్రౌజ్ ఇన్ ఇంటర్నెట్ ఆల్సో. అంటే మీకు హెల్ప్ చేయాలని ఉద్దేశంతో చెప్పాను తప్ప నాట్ ఎనీథింగ్ ఎల్స్. సరే, ప్రీ ఇంటర్వ్యూ ఆర్ ప్రీ పర్సనాలిటీ టెస్ట్ ఫేజ్ అని మీరైతే అన్నారో దానికి నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్తానంటే, మనం ఎప్పుడైతే రిజల్ట్ మీద దృష్టి పెడతామో అప్పుడు ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఈ అమ్మాయి నేను బాగా ఉన్నాను లేదా, ఈ మాట బాగా మాట్లాడుతున్నాను లేదా, బాగానే వస్తున్నాను లేదా, బాగానే అడుగుతున్నాను లేదా, ఇంతమంది కాబోయే ఐఏఎస్ ఆఫీసర్లు ఆల్రెడీ ఆఫీసర్ ఇక్కడ ఉన్నారు ఇంతమంది మధ్యన అని కనుక ఎన్ని వ్యూస్ వస్తాయి, ఎంతమంది సబ్స్క్రైబర్లు వస్తారు, అక్కడ ఉంటే ఏమవుతుందంటే ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. కాదు, నేను చేస్తున్న ఈ పనిలో నిమగ్నమై రేపు పక్కన పెడదాం, అది బోనస్, ఇవాళ ఏదైతే చేస్తున్నానో ఇది నాకు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ప్రెషర్ రాదు. అందుకని ప్రీ ఇంటర్వ్యూ ఫేజ్లో సాధారణంగా ఒక స్టూడెంట్కి 2 రకాల భయాలు ఉంటాయి. ఒకటేంటంటే ఇక్కడ దాకా వచ్చాను, లాస్ట్ మినిట్లో ఏదో నోటి దాకా వచ్చిన కూడు ఉంటుందా పోతుందనే భయం ఒకటి. రెండవది ఏంటంటే, ఇక్కడ నేను ఇంటర్వ్యూలో ఏమడుగుతారు ప్రశ్నలు, ఏంటో నేను పుట్టిన ఊరు అడుగుతారా, మా అమ్మగారి పేరు అడుగుతారా, మా నాన్న పేరు అడుగుతారా, అసలు ఏమడుగుతారు లాంటివి. దానికి ఏమన్నా మళ్ళీ 2 సొల్యూషన్స్. సొల్యూషన్ నెంబర్ 1 ఏంటంటే, మీ యొక్క డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అంటాం, అంటే డాఫ్ని కనుక బాగా ప్రిపేర్ అయ్యి మెంటార్స్ను లేకపోతే మాక్ ఇంటర్వ్యూస్ను అటెండ్ అవుతూ కూల్ మైండెడ్నెస్ని పెంచుకుంటూ ప్రెషర్ని తగ్గించుకుంటూ, అంటే ఇంకా చెప్పాలంటే కంగారు పడిపోయి హడావుడి పడిపోయి లాంటివి చేయకుండా, ఒకవేళ నిజంగా ఇప్పటి నుంచే ఎవరైనా స్టూడెంట్స్కి కంగారు, ఆదుర్ద, ఆతృత, యాంగ్జైయస్నెస్, లేకపోతే ఏదో అయిపోతుందని ఇలాంటి ఉంటే ఇప్పటి నుంచే ప్లీజ్ కన్సల్ట్ అంటే తత్సంబంధమైన వారిని కలిసే ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా కావాలంటే ఆఫ్ ద రికార్డ్ చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎవరిని కన్సల్ట్ అయితే, ఎలాంటి వాళ్ళని కన్సల్ట్ అయితే బెస్ట్ అన్నది. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, ప్రెషర్ అనేది మన హార్మోన్లకు సంబంధించింది కాబట్టి దాన్ని కూడా అర్థం చేసుకోగలిగి ఉండాలని చెప్పడానికి నా ఉద్దేశం. ప్రీ పర్సనాలిటీ టెస్ట్ ఫేజ్లో మొదటిది మీ డాఫ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రిపేర్ అయితే సరిపోతుంది. రెండవది ఏంటంటే, రిజల్ట్ రావడం రాకపోవడం మీద దృష్టి తగ్గించండి. అది ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. బాగా కష్టపడితే రిజల్ట్ అనేది బోనస్. కష్టపడితే ఐఏఎస్ వస్తే ఓకే, రాకపోయినా కూడా జీవితం ఉంది. ఐఏఎస్ అనేది ఒక మాధ్యమం మాత్రమే. ఈ దేశానికి సేవ చేసేందుకు నేను చేస్తున్నాను. ఇది నిజంగా వస్తే వెల్ అండ్ గుడ్, ఐఎమ్ సో లక్కీ, రాకపోయినా కూడా లక్కీయే అనుకోగలిగి ఉండాలి. ఆ మెంటల్ యాటిట్యూడ్ని, కొద్దిగా బ్రాడ్ మైండెడ్నెస్ని పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయండి. కోర్స్ ప్రాక్టికల్గా ప్రీ ఇంటర్వ్యూ ఫేజెస్లో మాలాంటి వాళ్ళని ఎలాగో మార్కుల రూపంలోనూ ఇంకొక రూపంలో ట్రైనింగ్ ఇస్తుంటాం కాబట్టి వీ కెన్ డీల్ దేర్. నెక్స్ట్ క్వశ్చన్. Hello sir, this is Joycey from D2. Sir, what are the strategies that you followed by an aspirant? చాలా సింపుల్ అండి. ఏం చదవాలో తెలియాలి, సిలబస్ మీద కంప్లీట్ అవగాహన ఉండాలి. మీరు కొంచెం క్లోజ్గా చూస్తే సిలబస్ మీద కంప్లీట్ అవగాహన అంటే వరల్డ్ హిస్టరీ ఉందండి. మీకు వరల్డ్ హిస్టరీ అంటే ప్రపంచ చరిత్ర. ప్రపంచ చరిత్ర అంటే ఏంటి, ఇప్పుడు ఆదిమ మానవుడి నుంచి ఇవాటి వరకు ఎన్నో చదవాలి అక్కర్లేదు. సిలబస్లో ఇండస్ట్రియలైజేషన్,
కాలనైజేషన్, డీకాలనైజేషన్, World War I, World War II అని ఏం చదవాలో స్పెసిఫిక్గా చెప్తాడు. అవి చదివితే సరిపోతుంది. పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా అంటాడు. అని ప్రధానమైన అన్ని ఘట్టాలు చదవమంటాడు. ఆల్ ద వెరీ బేసిక్ అండ్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ హ్యాపెండ్ ఇన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా అని అర్థం. అంటే ఏం చదువుతాం? ఇలాంటి వాటిని మీరు ముందుగా తెలుసుకోవాల్సింది ఏదో కొండలా కోర్సు ఉంది, ఎంతకీ తగ్గనుంది, ఏందిరో వింత గొడవ అని బాధపడాల్సిన అవసరం లేకుండా సిలబస్ అనేది ఇక్కడ చాలా సింపుల్ ఉందని గుర్తుంచుకోండి. సిలబస్ మీద అవగాహన, చదవాల్సిన పుస్తకాలు చదవండి, చదవకూడనివి వద్దు అని డిసైడ్ అవ్వండి. ఎన్సీఆర్టీ చదవాలా, లక్ష్మీకాంత్ బుక్ చదవాలా, XYZ, దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ చదవాల్సింటే తెలుసుకోండి, చదవకూడని తెలుసుకోండి. 3 వచ్చేసి రైటింగ్ స్కిల్. రోజు చక్కగా డైరీ పెట్టుకోండి. మనకి ఈ మధ్యన టెక్స్టింగ్ అలవాటైంది. ప్రతిదాన్ని టెక్స్ట్ చేస్తున్నప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మీరు గమనించే ఉంటారు, అసలు గుడ్ మార్నింగ్ కొడవాల్సిన అవసరం లేదు. నువ్వు అంటే గుడ్ మార్నింగ్ జీ అని కొడితే అదే ఇచ్చుకుంటుంది. గుడ్ మార్నింగ్, ఇతరత్ర డియర్, తొక్క, తోటకూర, ఎవ్రీథింగ్ ఇస్తున్నది. నువ్వు ఏం చేస్తున్నావు అంటే జస్ట్ దాన్ని చాయిస్ తీసుకుంటున్నావు అంతే. దానివల్ల ఉపయోగం ఏముంది? రాయ్, రాత్రి డైరీ రాయ్. ఇవాళ వచ్చారు ఇక్కడికి, ఒక అందమైన వాతావరణాన్ని, కొత్త ఎక్స్పీరియన్స్ని ప్లీజ్ రైట్ డౌన్. అది ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ. అప్పుడు మీకు తెలియకుండా మీ భావాలు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు. తర్వాత వచ్చేసి కాస్తో కూస్తో మంచి న్యూస్ పేపర్ చదవడం. తర్వాత వెరీ ఇంపార్టెంట్ పాయింట్లు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూడడం. ఇక్కడ సందర్భం వచ్చింది కూడా చెప్తున్నానండి. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కనుక గత 30 ఏళ్ళది చూస్తే అందులో కనీసం 5% క్వశ్చన్స్ యాజ్ ఈజ్గా రిపీట్ అవుతాయి. ఉదాహరణ మీకు చంద్రగుప్త మౌర్యుడి గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకుందాం, 2004. చంద్రగుప్త మౌర్యుడికి సంబంధించిన ఆ క్వశ్చన్లో 4 ఏవో కిందన ఆప్షన్స్ ఇస్తాడు. ఈ ఆప్షన్సే 2009లోనో 10లోనో క్వశ్చన్ అవుతుంది. అందులో ఉన్న ఆప్షన్సే మళ్ళీ 2013లోనో 14లో ఇంకో క్వశ్చన్ అవుతుంది. అంటే పాత ప్రశ్న పత్రాలని కనుక నువ్వు కాస్త జాగ్రత్తగా చదవగలిగితే, అంటే కొంచెం మనకు అర్థం అవ్వాలి చెప్పాలంటే, కళ్ళు ఉన్నాడు ముందు చూస్తాడు, దిమాగ్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడు. అందుకని నువ్వు కొంచెం దిమాగ్తో చదివితే సరిపోతుంది. సో ఇలాంటి కొన్ని స్ట్రాటజీస్ని, టిప్స్ని తీసుకుంటే పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. Myself G. Sirisha. I'm from degree second year. Sir, as you are in service for these many years, maybe you have observed some loopholes in the system. What reforms should be brought to make our administrative system effective, sir? Actually, per se, there are no loopholes because civil service is nearly 200 years old. ముందు మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 75 ఏళ్ళు, అంతకుముందు ఒక 75-80 ఏళ్ళ ముందు నుంచి ఇండియన్ సివిల్ సర్వీస్ ఉండేది. మనం వచ్చిన తర్వాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వచ్చింది. కాబట్టి దీంట్లో లూప్ హోల్స్ లాంటివి ఏమి ఉండవు. ఇట్స్ ఓన్లీ పర్సనాలిటీస్, హూ ఈజ్ హ్యాండ్లింగ్ విచ్ పోస్ట్. సో ఆ పర్సనాలిటీలో ఏదైనా వీక్నెస్ ఉంటే, అతనిలో ఏదైనా లూప్ హోల్ ఉంటే అదే లూప్ హోల్, అంతేగాని సిస్టంలో ఏమి ఉండవు. సిస్టమ్ ఏమిటంటే యాక్చువల్గా మిమ్మల్ని సెలెక్ట్ చేసి అక్కడ పెట్టిన తర్వాత ఇట్ ఈస్ ఓపెన్ మైండ్. ఇట్ ఈస్ నాట్ ఫ్రిజిడ్, యూ మస్ట్ డూ దిస్ అండ్ యూ షుడ్ నాట్ డూ దిస్ అనేది ఉండదు. యు ఆర్ దేర్ టు సర్వ్ ది సొసైటీ, యు ఆర్ దేర్ టు execute, to do whatever the policies that are determined by the political party or political government in power. So you have to bridge the gap. That is, one side you have the people who tell you what to do, సొసైటీకి ఏం చేయగలుగుతారని. దీంట్లో డిఫరెంట్ పీపుల్ విల్ డూ డిఫరెంట్ వే, బట్ లూప్ హోల్స్ అనేటివి ఎప్పుడు ఉండవు. సార్, మీ దగ్గర చాలామంది ట్రైనింగ్కి వస్తూ ఉంటారు. సో కొన్ని ప్రాబ్లమ్స్తో కూడా ఇలా జరుగుతుంది సార్, ఏం చేయమంటారు? అటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి సార్ కామన్గా? అంటే స్టూడెంట్స్ ఉండే ప్రాబ్లమ్స్ అంటారు. ప్రాబ్లమ్స్ ఒకటేమో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అండి. నేను బాగా అబ్జర్వ్ చేసిన వాటిల్లో స్టూడెంట్స్ ఇళ్లల్లో ఉండే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఇక్కడ హాస్టల్స్లో ఉండాల్సి వచ్చి ఫీజు టైంకి కట్టలేని పరిస్థితో, లేదా ఇతరత్ర, అదొకటి. వాటిని నేనైతే ఏమంటానంటే, ఒకసారి హైదరాబాద్ వచ్చావు లేదా కోచింగ్కి వచ్చావు, కోచింగ్లో ఉన్నావు, అవన్నీ పక్కన పెట్టేసి పేరెంట్స్ వాళ్ళ యొక్క పాటలేదు వాళ్ళు పడినా నేను చదివిస్తున్నారు కదా, వాళ్ళు కట్టుతున్న ప్రతి పైసాకి నువ్వు న్యాయం చేయి. ప్రతి పైసాకి న్యాయం చేయాలంటే ప్రతి సెకండ్ని నువ్వు సివిల్స్కి మాత్రమే వినియోగించాలి. ఆ డ్యూటీ మైండెడ్గా ఉండమని చెప్పడం జరుగుతుంటుంది. కొంతవరకు రెండవ ప్రాబ్లం ఏంటంటేనండి, యాటిట్యూడ్నల్ ప్రాబ్లమ్స్.
కొంతమంది వెంటనే ఐఏఎస్ అయిపోతాను అనే గర్వంతో ఉంటారు. కొంతమంది ఎప్పటికీ ఐఏఎస్ అవనండి అనే లో కాన్ఫిడెన్స్ జోన్లో ఉంటారు. నేనైతే ఏమంటానంటే అసలు అవుతానా లేదా అనే దాన్ని పక్కన పెట్టేసి ప్రిపరేషన్ బాగా చేస్తున్నానా లేదా అని దృష్టి పెట్టమంటాను. చాలామంది ఇవాళ నువ్వు బాగా ప్రిపేర్ అవ్వు, నువ్వు బాగా ప్రిపేర్ అవ్వడం అంటే ఏంటి, దానికి 3 కోణాలు ఉంటాయండి. ఒకటి, ఏం చదవాలో ఏం చదవకూడదో తెలుస్తోందా లేదా నీకు. 2, నువ్వు సరైన మెంటార్ను, సరైన గైడ్ను, కోచ్ను, లేకపోతే ఎవరైనా సరైన ప్రిపరేషన్ మాడ్యూల్స్ను పెట్టుకున్నావా లేదా. 3, టైంని యూటిలైజ్ చేసుకుంటున్నావా లేదా. ఆ 3 ఉంటే ఆటోమేటిక్గా నీ యాటిట్యూడ్లో వెదర్ ఐ గెట్ ఆర్ నాట్ అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండదు. నాకు ఇది రాదు సార్ అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. అలాగే ఇంకోటి ఏంటంటే, మూడవది ఫ్రెండ్షిప్ ప్రాబ్లమ్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతోటి వీళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేస్తూ, ఫ్రెండ్స్ని కలిగి ఉండి చాటింగ్ చేసుకుంటూ, మెసేజ్లు చేసుకుంటూ, Side ఒక track వెళ్ళిపోతూ ఫాల్స్ మేనియాలో పడిపోయి ఏదో చిన్న సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్లో పెట్టి ఎన్ని లైక్లు వచ్చాయి, ఎన్ని షేర్లు వచ్చాయని ఇలాంటి వాటిలోంచి బయటపడమని కోరతాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము ఎక్కువగా చూసేదైతే. కొంతమందికి మెమరీ లేదని కొంత అంటుంటారు. నేను ఎందుకో నమ్మను దాన్ని. నీ ఇల్లుని నువ్వు గుర్తుంచుకున్నప్పుడు, నీ సినిమా హీరో యొక్క సినిమాల్ని గుర్తున్నప్పుడు, నీ ఫ్రెండ్స్ యొక్క ఫోన్ నెంబర్లో లేదా ఫేస్లో గుర్తున్నప్పుడు ఇది గుర్తుండకపోవడం అంటూ ఉండదు. కొంత ఏమైనా లిటిల్ బిట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ యాక్చువల్గా. అట్లా. ఓకే సార్. సో నెక్స్ట్ క్వశ్చన్. మైసెల్ఫ్ దీక్షిత, ఐఎమ్ ఫ్రమ్ డిగ్రీ సెకండ్ ఇయర్. అంటే చాలామంది స్టూడెంట్ తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా వస్తారు కదా, తెలుగు మీడియం. వాళ్ళకి ఇలా ఇంగ్లీష్ అంత అంటే మాట్లాడడానికి రాదు కదా. వాళ్ళు అంటే ఇట్ ఈస్ నెసెసరీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ పర్సనాలిటీ టెస్ట్. ఒక మాటలో చెప్పాలి అంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంతకు ముందండి, ఈవెన్ మీరు ప్రిపేర్ అయినప్పుడు లేదా నేను ప్రిపేర్ అయినప్పుడు లేదా ఒక 10 ఏళ్ల కిందట ఖచ్చితంగా తెలుగు మీడియం స్టూడెంట్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. తెలుగు మీడియంలో బుక్స్ దొరికేవి కావు, ఉన్న ఓన్లీ తెలుగు అకాడమీ పుస్తకాలు మాత్రమే, ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ మాత్రమే. ఇవాళ యు నేమ్ ఇట్ అండి, ఇంగ్లీష్లో మీరు ఎథిక్స్కి సంబంధించి రాయ్ చౌదరి సుబ్బారావు అనే బుక్ ఉందండి, ఇంత లావు బుక్, యాస్టీజ్గా తెలుగులో ఉంది. పోస్ట్ ఇండిపెండెన్స్కి ఇంత లావు బుక్ అండి, యాస్టీజ్గా తెలుగులో ఉంది. లక్ష్మీకాంత్ గారు ఆయనే ఇంగ్లీష్లోను ఆయనే తెలుగులో రాశారు పాలిటిక్. మనకి భగవద్గీత, ఖురాను, బైబిల్ ఎలాగో ఆ పుస్తకాలు అలాగా. ఇవాళ తెలుగులో పుస్తకాలు లేకపోవడం అంటూ లేదు, మెటీరియల్ కొరత లేదు. అందులో తెలుగు మీడియం పిల్లలకి మెటీరియల్ అనే ప్రాబ్లం కానీ మెటీరియల్ సంబంధించి కానీ లేనే లేదు. ఇక 2, లాంగ్వేజ్ సంబంధించి మీరు తెలుగు మీడియంలో మెయిన్స్ ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళినప్పుడు మీరు తెలుగులోనే ఐఏఎస్ ఇంటర్వ్యూ చేయొచ్చు. బోర్డు మెంబర్స్ ఇలా కూర్చుని ఉంటారు, ఒక ఇంటర్ప్రిటర్ కూర్చుని ఉంటారు. మీరు తెలుగులో మాట్లాడుతూ ఉంటే ఇంటర్ప్రిటర్ దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి బోర్డు మెంబర్ చెప్తారు. బోర్డు మెంబర్ అడిగిన క్వశ్చన్ ఏదైనా ఉంటే దాన్ని ఇక్కడున్న ఇంటర్ప్రిటర్ మీకు తెలుగులోకి చెప్తారు. సాధ్యమైనంత వరకు బోర్డు మెంబర్లు, ఇందాకను కూడా మనకి డిస్కషన్ వచ్చింది, సార్ కూడా చెప్పారు, బోర్డు మెంబర్లు పాకిస్తాన్ నుంచి రాలేదు, మన ఇండియా నుంచి వెళ్ళటం లేదు. వాడు మన శత్రువులు కాదు, మనల్ని ఎంకరేజ్ చేస్తారు. మనకి మధ్యలో చెమట వచ్చేసి నోరు తడబడిపోతే వాటర్ కూడా ఇస్తారు, కూల్ బేబీ కూల్ అని అంటారు. కంగారు పడాల్సిన అవసరమే లేదు. అందుకని మీకు ఏమి ఇబ్బంది పడదు. ఇంగ్లీష్లో మాట్లాడడానికి వాళ్ళు ముందు ఏం చెప్తారంటే, సాధ్యమైనంత వరకు నీకు వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడమ్మా అంటారు. ఒకవేళ నీకు వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఇబ్బంది పడుతుంటే గో హెడ్ ఇన్ తెలుగు అంటారు. ఇది నా ఎక్స్పీరియన్స్ అండి. నేను 1999 మే 12వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాశాను, తెలుగులోనే నేను ఇంటర్వ్యూ చేశాను. సరే, నాకు ఐఏఎస్ ర్యాంక్ రాకపోవచ్చు, ర్యాంక్ రాకపోవడానికి మీడియంకి సంబంధం లేదు, నాకు వచ్చిన ఇతర మార్క్స్ దానికి సంబంధించింది, కంఫర్టబుల్గా చేశాను కాబట్టి అదేం లేదు. కానీ ఎంత కాదనుకున్నా ఈ జనరేషన్లో ఉన్న మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది మంచి పద్ధతి. తెలుగు మాట్లాడగలిగి ఉండాలి, ఇంగ్లీషు కూడా మాట్లాడగలిగి ఉండాలి. ఇంగ్లీషు రాదేమో, దానివల్ల ఐఏఎస్ రాదేమో అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వద్దు తప్ప, ఫంక్షనల్ ఇంగ్లీష్ మాత్రం, వర్కింగ్ ఇంగ్లీష్ మాత్రం మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే బెస్ట్, మాట్లాడలేకపోయినా మట్టి నుంచి వచ్చిన మీరు ఖచ్చితంగా ఐఏఎస్లు అవుతారు. అంతే, ఎగ్జాక్ట్, అంతకుమించి ఏం కాదు. Sir, myself Sumia. Sir, first of all, I have two doubts. First thing is, nowadays what I have seen is
most of the aspirants who are just preparing for 1-2 years are getting into service, but who are keeping their time 2-3 years their time into service or not civil services preparation, they are not getting into service. What is lacking in them? And second question, sir, if we after getting into service, if we have two situations which are creating hurdles in the society, we that should be cleared by our presence. Which situation first we should take into our thoughts? సెకండ్ది మీరు ఫస్ట్ చెప్పండి, ఫస్ట్ది సెకండ్ నేను చెప్తాను. ఓకే. You are there to serve the people. So what is good for the people, what is good for the society, you must convince yourself. Yes, I need to do this. They are here, I have to take them to this place. What is the gap? How to bridge the gap? What decisions I should take? And it involves how much of manpower, how much of money, how much of material. You must be able to evaluate all these things. Then where do I get them? Is the budget provision is there, or can I have some other source? All those things. Then you must be able to do the thing. I'll give you an example. I was Collector Krishna. There were 19 junior colleges. Junior colleges you all know because you must have just come out of that. So 19 junior colleges started by government, not private junior colleges like Chaitanya or Narayana. These junior colleges are spread over the entire district, and most of the colleges will have more number of girl students than boys. You know why? Parents, they are ready to spend money on boys to send them to Chaitanya, but they are just thinking the girl has passed 10th class, so the nearest junior college is available, let us send her there, otherwise she will not keep you happy. So girl students, most of them, they are in the junior colleges run by the government, and unfortunately government with a good intention started junior colleges, but there is no provision for desks. So even those girls who are in 15-16 years age, or a small number of boys also, they have to sit on the floor, and they have to attend the classes, and even exams also they have to sit on the floor and write. You can jolly well imagine how difficult it is. Speed of the writing and all those things matter if you are sitting on a very inconveniently on the floor and write. If you have a desk and all those things, it will be easier and comfortable. So in these 19 colleges, I found when I was there that there are no desks for the students studying junior and senior intermediate, whereas when we come across the convent schools, even the LKG, UKG people will have beautiful benches and all those things for the kids. They must be hardly 3 years or 4 years old. So that is where the decision has to be taken. Do something, because this is for want of money, for want of budget, these children do not have the good facility to write exam, to sit comfortably. I decided to provide them come what may. Now what I did is I searched for the money. Then I found there is one unused budget in one department. That department is supposed to spend the money, instill skills, basic skills for the employment. That department has got skill development అంటారు చూసారా. Skill development అంటే plumber, electrician, or motor mechanic, or something like that. These things, if you train them for 3 months, they will have some employment and they can make their own earnings. So that type of budget was available in about 65 lakhs. It is lying there. That was somehow that was not used. So what I did is I called these junior colleges as skill development institutions, and I coupled this 65 lakhs to these junior colleges. I passed orders, and all 19 colleges were given 7,750 desks. Each desk can accommodate 4 people. The idea is, when there is a will, there is a way, and I have not misused. I only found some way. I only said nobody can question me. I just said it is junior college come skill development institution.
and it's a government college, and jolly well I provide, I exhausted the 65 lakhs, and all those girls happily they were sitting in the desks and writing their exam and learning, and it comfort level goes up. So what I mean to say is, society needs your intervention to provide some solution for problems if there are any. Which is the problem? How to solve it? How to find the best solution for a problem in the society? Whether it is food supplies, or whether it is education, or it is health problem, or connectivity, roads, bridges, etc. So many things are there. You need to think about the problem, you need to think about the requirement, and then try to do that. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, కొంతమంది ఇలా వస్తారు, చక్కగా 2 ఏళ్లలో ఐఏఎస్ అయిపోతారు, ముస్సూరికి వెళ్ళిపోతారు, మిగతా వాడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉసూరుమంటే ఇక్కడే ఉంటారు. సింపుల్ ఈక్వేషన్ చెప్తున్నాను. ఐక్యూ, ఈక్యూ, హెచ్క్యూ అనే 3 పదాలు గుర్తుంచుకోండి. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషంట్, నీకెంత మేధా సామర్థ్యం ఉంది. ఈక్యూ అంటే ఎమోషనల్ కోషంట్, నువ్వు నీ ఎమోషన్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేయగలుగుతున్నావు. మూడవది హెచ్క్యూ అంటే హార్డ్ వర్క్ నేచర్, నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నావు. మీరు పదాల దగ్గర ఆగిపోకండి. హార్డ్ వర్కా, స్మార్ట్ వర్కా, ఇంకొక వర్కా, ఇన్ జనరల్ మాట్లాడుతున్నాను నేను. అంటే సివిల్ సర్వెంట్ అవ్వాలని అనుకుంటే నీకు బ్రెయిన్ కెపాసిటీ ఎక్కువ ఉండి నీకు హార్డ్ వర్క్ నేచర్ తక్కువ ఉన్నా పర్వాలేదు. ఒకవేళ కనుక నువ్వు హార్డ్ వర్క్ నేచర్ ఎక్కువ పెంచుకోవాలి ఎప్పుడంటే నీ ఐక్యూ లెవెల్ తక్కువ ఉంటే. ఈ ప్రతి సెల్ ఫోన్కో, ప్రతి ల్యాప్టాప్కో ఎలాగైతే కాన్ఫిగరేషన్ ఉంటుందో, మ్యానుఫ్యాక్చరింగ్ కాన్ఫిగరేషన్ ఉంటుందో, నీ బ్రెయిన్ కూడా ఉంటుందని డిసైడ్ అవ్వు. తాబేలు, కుందేలు పోటీలో నిలబడినప్పుడు నేను ఈజీగా పరిగెత్తగలనుకున్న కుందేలు అక్కడే ఉండిపోయింది. తన యొక్క పరిమితుల్ని అర్థం చేసుకున్న తాబేలు నేను మెల్లగా నడుస్తానమ్మా అని వెంటనే స్టార్ట్ చేసింది. అందుకని నీ యొక్క ఇంటెలిజెన్స్ కోషంట్ ఏంటో తెలుసుకో. యావరేజా, బిలో యావరేజా, హైయర్ యావరేజా, హయ్యరా, హయ్యెస్టా, నీ ఓపిక. అది కావాలంటే మీకు తెలిసిన ఫ్యాకల్టీను, మెంటార్ను కలవండి, వాళ్ళు మీకు చెబుతారు. తర్వాత దాని ప్రకారం కాంపెన్సేట్ చేయండి హార్డ్ వర్క్ తోటి, అంటే ఎమోషన్స్ని. అందుకని ఎవరైతే ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటున్నారో, తెలుసుకుంటున్నారో, తెలియపడుతున్నారో వాళ్ళు తొందరగా ముస్సోరు వెళ్ళిపోతున్నారు. మిగతా వాడు కొంచెం లేట్ అవుతుంది. అందుకని మీరు ఫస్ట్ చేయాల్సిన పని ప్రిపరేషన్లో వాట్ యామ్ ఐ, నేను ఎవరిని, హూ యామ్ ఐ, నాకేమిటి అసలు అనేదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. కానీ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, వీటిలో 33 అంటాను నేను. అంటే హార్డ్ వర్క్ కోషంట్ ఏమో 33% అయితే, ఈక్యూ ఏమో 33% అయితే, ఐక్యూ 33% అయితే 99 అయ్యింది. ఇంకా 1 మిగిలింది. మరి అది ఎక్కడుంది? గూట్లో ఉందా? చూద్దాం. అందుని మీరు ఏ కారణం చేతనైనా హార్డ్ వర్క్ ఏమో 43 చేస్తే ఇంటెలిజెన్స్ 23 ఉన్నా పర్లేదు అనమాట. అంటే నా ఉద్దేశం, వాట్ ఐ వాంట్ టు కన్వే. అలాగే ఇంటెలిజెన్స్ ఏమో మీకు 83 ఉంటే మిగతా తక్కువ చేసినా పర్లేదు, మొత్తం మీద 99 మాత్రం కవర్ అవ్వాలి. ఆ లాస్ట్ 1 ఏం తెలిసిన, మామూలుగా అయితే జనరల్గా దాన్ని లక్ అంటారు, నేను నమ్మను అలాంటి వాటిని. కాబట్టి నేను ఏమంటానంటే కోఇన్సిడెన్స్ అంటాను. ఆ ఏడాది అనుకోకుండా నువ్వు వెళ్ళిన ఇంటర్వ్యూ బోర్డులోనూ, నువ్వు రాసిన ఎగ్జామినేషన్లోనూ, ఇవాళ మనం మాట్లాడుతున్న సమయానికి ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఐ థింక్ జిఎస్ పేపర్స్ అయిపోయినాయి, ఆప్షన్ ఎల్లుండ ఆదివారం ఉందండి. అసలు ఫస్ట్ జిఎస్ పేపర్ 1 చూస్తే ఆశ్చర్యపోతాం. జిఎస్ పేపర్ 1లో మన వచ్చిన క్వశ్చన్ ఏంటండి, మ్యారేజ్ అనేది ఈ మధ్యకాలంలో మటాష్ అవుతోంది, కారణం ఏంటని అడిగాడు. యాక్చువల్గా మామూలు క్వశ్చన్లు అనిపిస్తుంది, కానీ సివిల్ సర్వీసెస్లో అడిగాడు. అలాగే పిల్లలు ఈ మధ్యన మొబైల్కి ఎడిక్ట్ అవుతున్నారు, వాళ్ళని ఎలా కాపాడుకోవాలని అడిగారు. అంత జనరలైజ్డ్ క్వశ్చన్స్ అడిగారు. అంటే దాని అర్థం జనరలైజ్గా ప్రిపేర్ అవ్వమని కాదు, క్వశ్చన్ ప్యాటర్న్ నీకు అప్పుడప్పుడు సూట్ అవుతూ ఉంటుంది. నువ్వు తీసుకున్న ఆప్షన్లు ఆ ఏడాది సూట్ అవుతూ ఉంటుంది. ఆ 1 పక్కన పెట్టేద్దాం, 99 గురించి ఆలోచించమంటాను నేను. అందుకు నిన్ను నువ్వు తెలుసుకుంటే తొందరగా సివిల్ సర్వెంట్ అయిపోతావు. సార్, దిస్ ఈజ్ సాంబా. నా క్వశ్చన్ ఏంటంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ తను లీగల్గా కరెక్ట్ అయినా ఎథికల్గా రాంగ్ అయినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేయాలి? ఫెంటాస్టిక్ క్వశ్చన్. లీగల్గా రైట్, లీగల్గా కరెక్ట్ కానీ ఎథికల్గా తను రాంగ్, ఇలాంటి సిచ్యువేషన్ని తను ఎలా ఫేస్ చేయాలి? సమ్ కైండ్ ఆఫ్ హైపోథెటికల్ క్వశ్చన్ లాగా ఉంది సార్.
అసలు ఇప్పుడు ఎక్కువవే. I don't know. I never got that type of point. ఒకవేళ వస్తే మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం దేని ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పగలవా మరి? అంటే నువ్వు లీగల్ ఎథికల్ అన్నావు కానీ ఏంటి ఎలాంటిది? లీగల్గా రైట్ ఉన్నంత వరకు నేను నోబడి కెన్ టచ్ యూ. ఎథికల్గా రాంగ్ ఉంటే కూడా దట్ ఈస్ యువర్ కాన్షియస్నెస్. నీ అంతరాత్మకి అది ఎథికల్, ప్రాక్టికల్గా లీగల్. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ అంటే జస్ట్ ర్యాండమ్గా నాకు గుర్తొచ్చింది చెప్తున్నాను. మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ ఇలాంటి ప్రాజెక్టులు కడుతున్నప్పుడు లేదా రోడ్డు వైడనింగ్ జరుగుతున్నప్పుడు లీగల్గా ఏమో అక్కడ ఉన్న వాళ్ళని వెకేట్ చేయించేందుకు హక్కు ఉంటుంది. కానీ వాళ్ళకి అదే టైంలో ఇమ్మీడియట్గా ఇంకొక చోట వాళ్ళకి ఇవ్వలేకపోతుంది గవర్నమెంట్ మచ్ ఆఫ్ టైం, లేదా అట్లీస్ట్ నీ చేతిలో ఉండదు. యు ఆర్ కాంపిటెంట్ అథారిటీ టు వెకేట్ ఓన్లీ. దానికి మళ్ళీ కంపెన్సేషన్ అథారిటీ వేరు ఉండొచ్చు. అక్కడ ఎథికల్గా ఎక్కడో అనిపిస్తుంటుంది. అట్లాంటివి ఎప్పుడైనా జరిగినప్పుడు ఈవెన్ ఏదైనా స్లమ్స్ సంబంధించింది ఇంకో సంబంధించిందో అక్కడ ఆల్రెడీ 20 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా ఉంటారు వాళ్ళు. లీగల్గా వాళ్ళకు ఉండకూడదు నిజానికి, కానీ ఆ పేదవాళ్ళకి ఎలా కంపెన్సేట్ చేయాలి ఇలాంటివి వచ్చినప్పుడు. నాకు తెలిసి మీ అనుభవం నుంచి చెప్పచ్చు అనుకున్నది ఏంటంటే లీగల్ ఎథికల్ అనే రెండింటి మధ్యన కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అకార్డింగ్ టు ఎథిక్స్ లాంటి వాటిలో అరిస్టాటిల్ లాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే లీగల్ ప్రొసీజర్నేమో ఆన్ పేపర్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ చేయాలి. ఎథికల్ ప్రొసీజర్నేమో నీ యొక్క గుడ్ విల్నో ఇతరతర వాటినో తీసుకుంటూ చేయాలి. ఇక్కడ నేను పర్మిషన్ ఇస్తే 2 ఎగ్జాంపుల్ చెప్తాను. మళ్ళీ వ్యక్తి పేరు చెప్పకూడదు. రాజమండ్రి అర్బన్ ఎస్పీగా పనిచేసిన ఒక అబ్బాయి ఉన్నారు. యాక్చువల్లీ ఆయన గుంటూరు నుంచి వెళ్ళారు. ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో పనిచేస్తున్నారు, ఐపీఎస్ ఆఫీసర్. ఆయనకు ఒకసారి రాజమండ్రికి సంబంధించి లోకల్గా ఉండే బిచ్చగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఒక ప్రాజెక్ట్ చేపట్టారు. నిజానికి వాళ్ళందరూ ప్రొహిబిషన్ ప్రకారం ఇంకో దాని ప్రకారం వాళ్ళందరికీ ఎన్ని రకాలైన రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టినా వాళ్ళ జీవనాధారం మాత్రం అదే. అప్పుడు ఏం చేశారంటే స్థానికంగా ఉన్న రోటరీ క్లబ్ తోటి టైఅప్ అయ్యి ముందు రోటరీ క్లబ్ వాళ్ళని వీళ్ళందరికీ ట్రైనింగ్ కానీ మరొకటి కానీ ఇస్తారని హామీ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఫండ్ ఉండదు. నా పాయింట్ మీరు క్యాచ్ చేశారనుకుంటా. అంటే లీగల్ ప్రకారమేమో నువ్వు ఈ పని చెయ్యొద్దు అన్నారు, ఎథికల్ ప్రకారమేమో రోటరీ క్లబ్ తోటి టైఅప్ అయి చేశారు. యాక్చువల్గా బహుశా అంటే బోత్ నువ్వు గెలవాలి, సమాజాన్ని గెలిపించాలి అన్నట్టుగా విన్ విన్ సిచ్యువేషన్ యాక్చువల్గా. సో అలాంటివి అక్కడ మన కామన్ సెన్స్ మనం చెయ్యాలి అన్నది యాక్చువల్గా. సో ఇలాగా అన్నట్టు లీగల్గా కరెక్టే, ఎథికల్గా రాంగ్ అయినప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, మెంటల్ ఎబిలిటీ ఎలా పెంచుకోవాలి, మెంటల్ స్ట్రెంగ్త్ ఎలా ఉండాలి తనది? అంటే ఒకటండి, ఇందాక సార్ చెప్పినట్టుగా సివిల్ సర్వీసెస్లోకి ఆల్రెడీ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇవ్వబడిన ట్రైనింగు, అప్పటికే చదివిన పుస్తకాలు లేదా ఇతర ఎగ్జామ్స్ రాసిన దాంట్లో నుంచి వచ్చేస్తారు. అంటే వెరీ పిటిబుల్ థింగ్. 1-2 సందర్భాల్లో మనకి ఆఫీసర్ అయిన తర్వాత కూడా సూసైడ్ చేసుకున్న వారు 1-2 సందర్భాలు అయితే మనం చూసాం, కర్ణాటకలో కానీ ఇంకో చోట కానీ. దట్ ఈస్ అదే ఒకసారి పక్కన పెడితే తప్ప బేసికల్గా మాత్రం ఆ ఎబిలిటీ వస్తుందండి. అంటే అక్కడ హ్యుమానిటేరియన్ టచ్ ఉంటే ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మీరు ఎన్ని గంటలు చదువుతారు రోజుకి? 28 గంటలు అనుకుంటా. సార్ యూజువల్గా ఎందుకు సార్ ఈ క్వశ్చన్ అనేది వస్తుంది? సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలి అంటే చాలామంది అనే మాటలు రోజుకి ఒక 12 నుంచి 13 గంటలు మనం చదవాలి అని. అది ఎంతవరకు కరెక్ట్? ఆ క్వశ్చన్ అసలు వ్యాలిడేనా? ఇక్కడ చాలా క్విక్గా ఒక సూత్రం చెప్తాను. ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉంటాయి, అట్లీస్ట్ ఒక 15 నుంచి 20 పుస్తకాలు చదవాలి. లక్ష్మీకాంత్ అండ్ అదర్ బుక్స్ అని కొన్ని ఉంటాయి, అవన్నీ కలిపి ఒక 7 పుస్తకాలు చదవాలి. వీటిని కాకుండా కరెంట్ అఫైర్స్ చదవాలి. వీటిని కాకుండా రిమోట్ కంటెంట్ అంటే గవర్నమెంట్ రిపోర్ట్స్ ద్వారా కానీ ఇతరతర ద్వారా కానీ. ఉదాహరణకి మన వాళ్ళు మాట్లాడిన సమయానికి ఒక 1 month బ్యాక్ సుప్రీంకోర్టు ఏ పదాలు వాడాలో ఏ పదాలు వాడకూడదు, ఉదాహరణకి హౌస్ వైఫ్ అనే పదం వాడకూడదు, హోమ్ మేకర్ అనే పదం మాత్రమే వాడాలంటూ కొన్ని ఇచ్చి డేటా అలాంటివి అప్పుడప్పుడు వచ్చినవి. ఇప్పుడు ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు తన ఎబిలిటీని బట్టి వీటన్నింటినీ కాస్త అటు ఇటుగా 9 months నుంచి 10 months మధ్యలో కనుక కంప్లీట్ చేసుకోగలిగితే
ద వెరీ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రిపరేషన్ పూర్తవుతుంది. సో క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కాబట్టి క్వాంటిటీ ఎక్కువైతే రోజుకి ఎక్కువ గంటలు పెట్టి 9 monthsలో పూర్తి చేయి. నాకు ఎబిలిటీ ఎక్కువ ఉంది, క్వాంటిటీ ఇలాగే ఉంటుంది, కానీ నేను 9 months చదవాలి, తక్కువ టైం చదువు. యావరేజ్ స్టూడెంట్ రోజుకి 7 to 8 hours అయితే సరిపోతుంది. ఏది ఒక్కరోజు కూడా మిస్ కాకుండా. అంటే 9 నెలల పాటు, అంటే 270 రోజులు యావరేజ్న రోజుకి 7 నుంచి 8 గంటలు చదవాలి. ఓ రోజు నువ్వు 10 గంటలు చదివితే ఇంకో రోజు 4 గంటలే చదువు. ఈ 3 అక్కడ కంపెన్సేట్ అయింది కాబట్టి. ఓ రోజు నువ్వు 12 గంటలు చదివితే ఇంకో రోజు నువ్వు 3 గంటలే చదువు, కంపెన్సేట్ అయింది కాబట్టి. కానీ చాలామంది ఇంటర్వ్యూలు అంటే ఆఫ్టర్ అయిపోయిన తర్వాత, ర్యాంక్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూలు మాత్రం ఎలా ఉంటాయంటే, నేను రోజుకి 20 గంటలు కష్టపడ్డాడు. ఏది మొత్తం ఎంటైర్ లైఫ్లో ఒక రోజే, ఏదో ఒక రోజు అనుకోకుండా ఆ రోజున 15 గంటలు కష్టపడితే దాన్ని మాత్రమే చెప్తారు. జనరల్ అయితే ఇది యాక్చువల్లీ. ప్రభాకర్ గారు మీరు ఎన్ని గంటలు చదివేవాళ్ళు ఐఏఎస్ క్రాక్ అవ్వడానికి? నేను అదే ఇది చాలా ఓల్డ్ కదా. ఏ ఇయర్ సార్ మీరు ఎంటర్ అయింది సర్వీస్లోకి? నేను యాక్చువల్గా డైరెక్ట్ స్టేట్ సర్వీస్ నుంచి వచ్చింది అనమాట. సో 77, మై సీనియారిటీ ఇస్ 91 ఐఏఎస్. సో నేను 8 hours చదివాము, 9 hours చదువుతాం, కానీ అది కోచింగ్ ఇచ్చేవాళ్ళకి తెలుస్తుంది, నాలాంటి వాడికి తెలియదు. నెక్స్ట్ ఎనీ ఫర్దర్ క్వశ్చన్స్? గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మై నేమ్ ఇస్ దీపక్. సో అందరూ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ అండ్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారు కదా సర్వీస్లోకి వచ్చినాక. సో అలా మీరు అనుకొని సర్వీస్లోకి వచ్చినాక ఇంప్లిమెంట్ చేసిన ఏమైనా స్కీమ్స్ మొత్తం షేర్ చేసుకోగలరా? నేను ఏది ప్రీఫిక్స్ చేసుకోలేదు. నేను ఒకటి ఫిక్స్ చేసుకున్నా. బికమింగ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఈజ్ మై టార్గెట్. బికమింగ్ ఏ కలెక్టర్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్ ఈజ్ మై సెకండ్ టార్గెట్. ఇఫ్ యూ బోత్ దిస్ హ్యాపెన్, స్కై ఈజ్ ది లిమిట్ ఫర్ యూ అని డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే ఐ ఆల్రెడీ సా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. అండ్ ఇట్ సో హ్యాపెండ్ ఇన్ ఇండియా యూ ఫైండ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కలెక్టర్. I found no similarity, no similar job anywhere in the world. And a collector can do absolutely anything, absolutely. There are no limitations. That is what my feeling was, and I did so. I was collector for 2 districts. 3rd district also is there, but for little time. In 2 districts, 4 years. 2 or 3 years is the full-time job. Both the places I was there for 2 years and 2 years, and I utilized fully. And one example is that when I left Krishna district, that my second district, I emptied all the monies available in the budgets, which was lying there for more than 10, 20, 30 years. So my target was, when there is a money, spend it. Most of the time, we worry about the rules. We worry about the, again another example I will tell you, because how the institution of collector can do. In Krishna district, it is there is a long coastal area. You know Krishna district? Anybody from that area? Coastal area? Guntur. So Guntur, Krishna and adjoining district. They have the coastal area. And in coastal area, cyclones are very common. Cyclones during monsoon time, and cyclones also do lot of damage in the coastal area. One of those damages, massive damage occurred in 1977, when there was Uppenani ఒకటి వచ్చిందనమాట. The sea came into the land, onto the land, and only in Krishna district nearly 10-20,000 people died in one night. Divisim, same. So this flooding took place, and nobody knows how it came, and it just happened, and there were massive dead bodies all over. Because in coastal area, it is a rich area, fertile area. The density of the population will be very high, unlike in rest of the places like Anantapur or Kadapa. The density of population will be very low compared to coastal area, which is rich and agriculture-wise prosper area. So that's the reason why maximum number of people died. There were a lot of studies all over the entire world was looking at this. Why this happened? It never happened earlier. Will it happen again? All those things. And there were so many studies, so many PhDs, so many dissertations, so many things happened. One conclusion was, had there been
cyclone shelters, there would not have been so many deaths. Cyclone shelters means when people know that now, because you know you have radars, you have satellites, you have all those things, you can minute to minute tracking of the things can be done. But nearly 45 years back, 46 years back, so much of technology was not available to know what is the impact and what is the intensity of the cyclone that's going to be there. If cyclone shelters had been there, the people would have climbed into that. Cyclone shelter means a bit higher level buildings, so that people can go there and then live there. And after this receding of the water, they can come back and go for their regular things. So cyclone shelters were కట్టాలని చెప్పి. There were massive money flow and there were donations from various organizations from all over the world, all those things. So cyclone shelters were built. Ground floor was meant for the cattle. First floor is meant for the people to stay. Children, women and men can climb up and stay there till the receding of the water or cyclone. So the cyclone shelters were built all along the coast. And believe me, after construction, there was no cyclone of that intensity. And not these cyclone shelters were used anytime. And the shrub growth was there. Mulla chetlu, kampa chetlu chesinayi, they became useless. So when I went there, when I was in Krishna, 5 crore rupees was lying there. That was meant for cyclone relief, flood relief, or whatever. It is in the name of the collector, lying there, and it is only multiplying, because when you keep it money in the bank, people pay the interest also. So by the time I was there, 77, I was there in 2003. I found there is some 5 crores lying there idle. Nobody was touching it. That is meant for cyclone relief. They just don't know how to use it. I exhausted it. You can ask me how. 5 crore rupees, just like that I consumed. What I did is, you all know that the poor people in Andhra, I don't know about elsewhere, by combined Andhra Pradesh, Telangana or Andhra Pradesh, the children of SC, ST, BC families are provided free accommodation and free hostel facilities and food in the welfare hostels. You all know, have you seen any of them? So government provides budget for starting of the welfare hostel. The welfare hostels, quickly they have to be started. So what they do is, they start in any private building. They take on rent and put some 50, 100 girls or 50, 100 boys, or school going boys, or intermediate school, all those people, and you stay there. We cook food and serve you and go to your college and come back and stay here. Unfortunately, none of these buildings which are taken on rent to accommodate the welfare the poor people do not have provision for bath, do not have provision for toilets, because nobody builds a house for 100 people or 50 people to have toilets and they just, the building is there and the officer goes and takes it on rent and starts one welfare hostel. So I found that this is very inhuman, very bad, and so many, and more particularly the girls, adolescent girls studying in 10th class or intermediate, they will not have good place to take bath, to go to toilet, all those things. So what I did is, to make the long story short, with this 5 crore rupees, I built social welfare hostels in coastal area. And you know what, I justified it, because you have to justify. You just cannot go and pay money, spend money and go away. That is government money, public money. I need to give the reasons why, what I did and how I substantiate it. What I said is, coastal area, welfare hostel, cyclone shelter. That is the order I passed on paper. I am building cyclone shelters, welfare hostels with this money, which is meant for cyclone relief. And also justified that during cyclones, earlier it was found that there was no place for the people to climb up and stay. Now this is the place where they can climb up and stay safe till the receding of the cyclone.
When cyclone comes, the children will be sent home and the hostel will be available for the cyclone shelter. This is justification on paper, but it never happened. But I did it, and 5 crores is exhausted. And now each of the hostels is accommodating 100 boys or girls with 10 bathrooms, 10 toilets, with beautiful dining hall, and each room accommodating 8 boys and or girls, and all the facilities, you name it. They have overhead tank, they have running water, they have every damn thing, which the children can comfortably stay and concentrate on their studies. So what I mean to say is, you have to have the will, you have to be having some justification, and do good for the people. ఇందాన్ని మీరు అడిగిన లీగల్ ఎథికల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. డెఫినెట్లీ కరెక్ట్. ఆ దివిసీమ ఉప్పెన అంటారు దాన్ని. యాక్చువల్గా చాలా ఆంధ్రప్రదేశ్లో వచ్చింది 1977 నవంబర్ 19 అండి. ఉంటుంది మ్యాక్సిమం కేసులో ఆ మెంటల్ ప్రెషర్ని ఎట్లా హ్యాండిల్ చేసిండ్రు, మళ్ళీ మెంటల్ ప్రెషర్ హ్యాండిల్ చేయడానికి ఏమేమి చేశారు, మళ్ళీ మాతో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి సార్. I don't know, maybe my birth or maybe my background, I never had mental pressure. I was very cool, and for that I'll give an example. Normally, in any officer's room, people have to send their slip first, and then he will keep and say that, oh, you send Lasya, you send Rajendra, or you send. That is how they decide to go. Until then, people are supposed to wait. And throughout my career, I never had that habit. Nobody need to send me slips. My last posting was with the Chief Minister of AP, and even then I never had a slipping, somebody sending. Anybody can walk in and walk out. They can talk to me, and they can sit there and do it. That is how I maintained, and I never had pressure. But because you asked, I'll give you one. Sometimes it happened. In 2002, 2001, when I was Collector Warangal, the Naxalite movement was very, very, very high. Very active Naxalites were there, and so many encounters, this, that, and Warangal was the top in the list. Karimnagar and Warangal, you must have heard about it. So there was one incident in that 5 or 6 Naxal sympathizers were encountered. They were killed in the night. Next day evening, the local Naxalite leader, he came onto the TV and said, collector has not condemned it, so we want to kill the collector. And this was, in those days, Gemini TV was there, some ET was there. So throughout the state, everywhere, everybody was there. He was keeping one AK-47, and he was telling, we are going to kill the collector shortly. And there is no wonder. It's not blind or threat. Everybody was worried because the Naxalite movement was very high. Possibility is there for the killing. And adding to that, prior to my taking over Warangal, the collector was, they attempted on, they fired at the collector's car, my predecessor's car. They emptied 80 rounds on his car. He was just saved. మనమంతా ఇప్పుడు మరి కొత్త కార్లన్నీ వచ్చినాయి. పాత కాలంలో అంబాసిడర్ కార్ ఉండేది. సో దట్ అంబాసిడర్ కార్ సేవ్డ్ హిమ్. Otherwise, there was an IFS, Forest Service officer, collector, is the driver and the feather. The ambassador car saved the situation. I got the briefing afterward. They emptied 80 rounds on the car, and the only damage was the driver's thigh. The bullet went through the driver, and he did not stop the vehicle, fortunately. He kept pressed, and for another half kilometer it went. So that is how the situation was in Warangal. So everybody thought, I am game now, so they will kill me. And I got, it was somewhere around 7 o'clock in the evening, and it was menacingly, they are showing it on TV.
that collector will be killed, we are going to kill him. And I started getting phone calls. You please don't meet anybody, don't, you close the doors. And believe me, one MLA who is a minister today, he comes and tells me next day morning, sir, you get a transfer and go away. Don't stay here. But don't wait for 15 days. ఇప్పుడు చెప్తే మీరు భయపడిపోయినారు అనుకుంటారు. 15 days తర్వాత వెళ్ళండి ఇలా. So on that day night, for 2-3 hours, I had some thing. That feeling what you said, I am now target for the Naxalite. Next day morning, I just wiped it off. I said, if they kill, let them kill me, no problem. And I told my young gunmen who are, see, in Warangal, I used to have 6 people with AK-47s guarding my life round the clock, 24 hours, 8 plus 8 plus 8 hours, they change. And all the 8 time, they will be guarding me. They are guarding the collector, that nobody can come nearer to me and touch me. They will have all AK-47s. And there is a gunman next to me with his automatic machine gun. He is a very young boy, he was hardly 25. So I told him, when they attack me, don't open fire. If you open fire, you also get killed. I am prepared to get killed because I am collector, but you are a young man guarding me, you don't get killed. So that was what I said in the night. But next day morning, nothing. I was as cool as it is, and I continued there for next 2 years. No, but that was hardly for a few hours. Except that type of 1 or 2 incidents, I never felt anything. As I said, maybe my brought up or maybe my disposition, I never worried. And believe me, I went to so many interior places unarmed, because when we go there, they attack the people to snatch away the guns. Firearms kosamani attack chestar. So when I went to interior places next 2 years. When I go like that, I go unannounced and I go without arms. I don't take any this 8 AK-47s or gunmen, nothing. I just sit and my driver and the feather, we just go, and I visited so many places. Next day morning, they see it in newspapers that I was there like that. But still, I could do so many things there. It's all, you can say even I am lucky. నాకు తెలిసి మీ క్వశ్చన్స్ అన్నీ వచ్చేసినట్టున్నాయి, ఆన్సర్స్ అన్నీ. అండ్ ఒక కొత్త ఉత్సాహంతో వెళ్ళి ప్రిపేర్ అవుతారు, నాకు అర్థమైంది. బికాజ్ సచ్ ఏ వండర్ఫుల్ అండ్ అనుభవజ్ఞులు మీకు చాలా డౌట్స్ని క్లారిఫై చేశారు అండ్ మీ అనుభవాల్ని షేర్ చేసుకున్నారు. అండ్ మీరు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి మళ్ళీ ఇంకాస్త ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఇచ్చారండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. అండ్ ఇదండి విజన్ వ్యూ కార్యక్రమం. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో ఒక యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్, యంగ్స్టర్స్కి ఎలా ఉపయోగపడుతుందన్న టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు.